ఓం గం గణపతి నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. వైశాఖ పురాణము 17వ అధ్యాయము యమ దుఃఖ నిరూపణము. వెల్కమ్ బ్యాక్ టు అను డివోషనల్ వాయిస్. నేను మీ అను. నారదుడు అంబరీషునితో ఇలా పలికెను. శృతకీర్తి మహారాజునకు శృతదేవుడు తర్వాత కథను ఇలా వివరించసాగాడు. వాయుదేవుడు చేసినటువంటి ఉపచారముల వలన ఓరడింపు వలన కొంతగా తేరుకున్న యముడు బ్రహ్మను ఉద్దేశించి ఇలా అంటున్నాడు. స్వామి, సర్వలోక పితామహ బ్రహ్మదేవ, నా మాటను వినుము. నేను నా కర్తవ్యమును నిర్వహింపకుండా నివారింపబడితిని. నేను చేయవలసిన పనిని చేయలేకపోవటను మరణము కంటే ఎక్కువ బాధాకరమని తలచుచున్నాను. సర్వసృష్టి విధాయక వినుము. ఆజ్ఞను పొందిన అధికారి తనకు రావలసిన జీతమును తీసుకొనిచో చేయవలసిన కర్తవ్యమును చేయనిచో అతడు కొయ్య పురుగు మొదలగు జన్మలను పొందును. అతి తెలివితో లోభమునొంది యజమాని ధనముతో పోషింపబడుచు కర్తవ్యమును చేయనిచో అతడు భయంకర నరక లోకములలో 300 కల్పములు చిరకాలము ఉండి మృగాది జన్మలను ఎత్తును. అధికారి నిరాశపడి తన కర్తవ్యమును నెరవేర్చనిచో ఘోర నరకములలో చాలా కాలముండి కాకి మున్నగు జన్మలను ఎత్తును. తన కార్యమును సాధించుటకై యజమాని చెప్పిన పనిని నాశనము చేయువాడు ఇంటి యందు ఎలుక జన్మనెత్తి 300 కల్పముల కాలము బాధపడును. సమర్థుడైనను తన కర్తవ్యంను చేయక ఇంటి యందు ఊరక నుండువాడు పిల్లిగా జన్మించును. ప్రభు, మీ ఆజ్ఞను పాటించుచు నేను జీవుల పాపమును పుణ్యమును నిర్ణయించి విభజించి వారికి తగినట్లుగా పుణ్య పాపములను బట్టి పాలించుచున్నాను. ధర్మశాస్త్ర నిపుణులకు మునులతో విచారించి ధర్మ మార్గానుసారము ప్రజలను పాలించుచూ ఉన్నాను. కానీ ఇప్పుడు నీ ఆజ్ఞను పూర్వము వలె పాటించలేని స్థితిలో ఉన్నాను. కీర్తిమంతుడను రాజు వలన నేను నా కర్తవ్యమును నిర్వహించలేకున్నాను. కీర్తిమంతుడను రాజు సముద్ర పర్యంతమున్న భూమిని వైశాఖ వ్రత ధర్మయుక్తముగా పరిపాలించుచున్నాడు. అన్ని ధర్మములను విడిచినవాడు, తండ్రిని పూజించినవాడు, పెద్దలను గౌరవింపినవాడు, తీర్థయాత్రలు మున్నగు మంచి పనులు చేయనివారు, యోగ సాంఖ్యములను విడిచినవారు, ప్రాణాయామము చేయనివాడు, హోమము స్వాధ్యాయము విడిచినవారు, మరి ఇంకను పెక్కు పాపములను చేయువారు, ఇట్టి వారందరూ వైశాఖ వ్రతము ధర్మములను పాటించి వారి తండ్రులు తాతలతో పాటు విష్ణులోకము చేరుచున్నారు. వీరే కాదు, తండ్రులు తాతలు తల్లులు వీరును విష్ణులోకమును చేరుచున్నారు. వైశాఖ వ్రతమును ఆచరించిన వారు భార్య వైపు వారును తండ్రి వలన ఇతర స్త్రీలకు పుట్టిన వారు వీరందరూ నేను వ్రాయించిన పాప పట్టికలోని తన పాపములను తుడిచివేయనట్లు చేసి విష్ణులోకమును చేరుచున్నారు. ఇట్టి దుఃఖములను చూడగా నా తల పగిలిపోవచ్చున్నది. సామాన్యముగా ఒకడు చేసిన కర్మ ఆ ఒకనికే చెందును. దానివల్ల పుణ్య పాపములలో నేదో ఒకటి దానిని వాడు అనుభవించును. కానీ వైశాఖ మాస వ్రతము ఒకడు చేసినచో అతడే కాక వాని తండ్రి వైపు వారు తల్లి వైపు వారు మొత్తము 26 తరముల వారు చేసుకున్న పాపములను పోగొట్టుకొని విష్ణులోకమును చేరుచున్నారు. వీరు కాక వైశాఖ వ్రతమును చేసిన వారు భార్యల వైపు వారును భర్తల వైపు వారును విష్ణులోకమును చేరుచున్నారు. ఈ వైశాఖ వ్రతమును చేసిన వారు ఎట్టి వారైనను నన్ను కాదని కనీసము 21 తరముల వారితో విష్ణులోకము చేరుచున్నారు. యజ్ఞయాగాదులు చేసిన వారు కూడా వైశాఖ వ్రతము చేసిన వారి వలె విష్ణులోకమును చేరుటలేదు. తీర్థయాత్రలు దానములు తపములు వ్రతములు ఎన్ని చేసిన వారైనను వైశాఖ వ్రతము చేసిన వారి వలె విష్ణులోకము చేరుటలేదు. ప్రయాగ పుణ్యక్షేత్రమున పడువారు, యుద్ధమున మరణించిన వారు, భృగుపాతము చేసిన వారు, కాశీ క్షేత్రమున మరణించిన వారు వీరెవరును వైశాఖ వ్రతము చేసిన వారు పొందునట్టి పుణ్యమును పొందుటలేదు. అనగా ప్రయాగ క్షేత్రమును నదీ ప్రవాహమున దుమికి మరణించిన కోరిన కోరికలు తీరును అని అందరు. అట్టి వారికి వచ్చిన పుణ్యము కంటే వైశాఖ వ్రతము చేసిన వారికి అనాయాసముగా అంతకంటే ఎక్కువ పుణ్యము వచ్చుచున్నదని యముని అభిప్రాయము. వైశాఖమున ప్రాతకాల స్నానము చేసి విష్ణు పూజను చేసి వైశాఖ మహత్యమును విని యథాశక్తిగా దానములను చేసిన జీవులు సులభముగా విష్ణులోకమును చేరుచున్నారు. వైశాఖ వ్రతమును చేసిన పాపాత్ములను విష్ణులోకమును చేరుట యుక్తముగా నాకు అనిపించడం లేదు. కీర్తిమంతుని ఆజ్ఞచే వైశాఖ వ్రతమును పాటించి మంచి కర్మలు చేసిన వారు చేయని వారు శుద్ధులు అపరిశుద్ధులు వారు వీరు అననేలా అందరూ
శ్రీహరి లోకమే చేరుచున్నారు. సృష్టికర్త జగత్ప్రభు మీ ఆజ్ఞను పాటించుచున్న నన్ను నా పని చేయనీక అడ్డగించిన వారు నాకే కాదు మీకును శత్రువులే. కావున నీవు కీర్తిమంతుడిని శిక్షించుట యుక్తము. ఊరకున్నచో అందరూ వైశాఖ వ్రతము ఆచరించి వారెట్టి వారైనను విష్ణులోకమునికే పోవుదురు. ఇందువలన నరకము స్వర్గము మున్నగు లోకములు శూన్యములై ఉండును. పలుమార్లు తుడవబడిన ఈ పాప పట్టిక యమదండము వీనిని నీ పాదములకడ ఉంచుచున్నాను. వీనిని ఏమి చేయుదురో మీ ఇష్టము. కీర్తిమంతుని వంటి కుమారుని వాని తల్లి ఎందులకు ఎట్లు కన్నదో నాకు తెలియటలేదు. శత్రువును గెలువని నాబోటి వాని జన్మ వ్యర్థము. అట్టి వానిని కనుట అనేది ఆ తల్లి చేసిన వ్యర్థమైన కార్యమే. మబ్బులోని మెరుపు శాశ్వతం కానట్లు శత్రు విజయము నందని పుత్రుని కన్న తల్లి శ్రమయు వ్యర్థమే. శత్రు జయమును సాధించి కీర్తి నందని వాని జన్మయేలా వాని తల్లి పడిన శ్రమయు వ్యర్థమే. కీర్తిమంతుని వంటి పుత్రుని కన్న వాని తల్లి వీరమాత. ఇందు సందేహమే లేదు. కీర్తిమంతుడు సామాన్యుడా? నా వ్రాతనే మార్చినవాడు కదా. ఇట్లు నా వ్రాతను ఎవరు ఇంతవరకు మార్చలేదు. ఇది అపూర్వము. అందరిచే వైశాఖ వ్రతము ఆచరింపచేసి స్వయముగా హరిభక్తుడే జనులందరినీ విష్ణులోకమును పంపిన వాడు కీర్తిమంతుడే. ఇట్టి వారు మరెవ్వరూ లేరు అని యముడు తన బాధను బ్రహ్మకు వివరించను. ఇదండి వైశాఖ పురాణము 17వ అధ్యాయము సమాప్తము. మరో మంచి అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం. 18వ అధ్యాయం చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఆ అధ్యాయాన్ని కూడా మిస్ అవ్వకండి. సర్వేజన సుఖినో భవంతు. శుభం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.